హాయ్ అండి. సొరకాయ సజ్జపిండితో రొట్టె ఎలా చేయాలో చూసేద్దామా? దానికోసం ఒక సొరకాయ తీసుకొని, దాన్ని పీల్ చేసేసుకొని, మంచిగా తురిమి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని, ఒక ఆనియన్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దీన్ని మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న సొరకాయలో ఒక 3 స్పూన్ల సజ్జపిండి వేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా సొరకాయలో. ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మంచిగా క్లాత్ కానీ లేకపోతే బటర్ పేపర్ ఉన్నా కానీ తీసుకొని రొట్టె చేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని రాసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న రొట్టెని దానిపైన వేసుకొని 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి, లేకపోతే సరిగ్గా కుక్ అవ్వదు. లో ఫ్లేమ్లో 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ రొట్టె రెడీ అండి. సజ్జపిండితోనే కాదండి, జొన్న పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.